గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విద్యా ఉపాసకులు శ్రీ గురు కరుణామయ్య గారు. గురువుగారి గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదండి. ఎంతో మందికి మంత్రదీక్షలు ఇవ్వటం జరిగింది. నిజంగా ఎంతోమంది కుటుంబాల్లో ఉన్న ఇబ్బందులను బట్టి వాళ్ళు గురువుగారి దగ్గర మంత్రదీక్ష తీసుకోవటం వల్ల వాళ్ళకు తెలియకుండానే ఆ కష్టాలని దాటేసి ప్రశాంతమైన జీవితం అనుభవిస్తున్నాము అని చెప్పిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అసలు నిజంగా గురువుగారితో మంత్రదీక్ష తీసుకోవడానికి ఎదురు చూస్తున్న వాళ్ళే చాలామంది ఉన్నారు. స్వతహాగా అది నాకు ఎలా తెలుసు అని అంటే చాలామంది నన్నే అడగటం జరిగింది, గురుగారు ఎప్పుడు వస్తారు, ఎలా కలవచ్చు, ఎలా గురుగారిని అప్రోచ్ అవ్వచ్చు, మేము వారి దగ్గర ఇలా తీసుకోవాలి అనుకుంటున్నాము అని చెప్పి. అందుకనే నేను ఇంత గట్టిగా ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను. మరి ఎన్నో విషయాలు మనకు కూడా, మన ప్రేక్షకులందరికీ కూడా మంచి మంచి విషయాలు వచ్చినప్పుడల్లా వారు వివరిస్తూనే ఉంటారు. ఇప్పుడు కూడా అందులో భాగంగా కొన్ని మంచి మంచి విషయాలు గురుగారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. ఇప్పుడు అంటే చాలా వరకు అంటూ ఉంటారు, ఇంటి ఇల్లాలు కరెక్ట్గా ఉండగలిగితే ఇల్లంతా బాగుంటుంది, అంటే చక్కగా ఉంటుంది వాళ్ళంతా, కుటుంబం అంతా, జీవితం అంతా కూడా అని చెప్పి. అసలు ఎలా ఉండాలి గురుగారు ఇంటి ఇల్లాలు? ఇది మేల్ డామినేటెడ్ సొసైటీ క్రియేట్ చేసినటువంటి స్టేట్మెంట్. ఐఎమ్ సారీ, నేను మేల్ అయినా పురుష ప్రపంచం క్రియేట్ చేసిన స్టేట్మెంటు. కాకపోతే ఆ కాలంలో, ఆ వ్యవస్థలో ఆ ధర్మం వ్యాలిడ్ అయింది. పత్ని మనోరమాం దేవి మనోవృత్తానుసారిణి అని దేవి అర్గళా స్తోత్రంలో వస్తుంది. అంటే మనోవృత్తానుసారిణి, నువ్వేదంటే నువ్వెక్కడుంటే నేనక్కడుంటాం గలగల, అలా ఉండాలి. అది అప్పుడు. ఇప్పుడు ఏంటంటే ఇద్దరూ కూడా ఒకళ్ళనొకళ్ళు గౌరవించుకుని, ఎందుకంటే ఇద్దరు వర్క్ చేస్తున్నారు, ఇద్దరు సమానంగా ఉన్నారు, ఇద్దరూ ఒకళ్ళొకళ్ళు అనుకూలంగా ఉండి వాళ్ళు నేను చెప్పింది వినాలి అన్న సంకల్పమే ఉండాలి, కానీ విని తీరాలి అన్న పట్టుదల ఉండకూడదు. వినొచ్చు, వినకపోవచ్చు, వింటే బాగానే ఉంటుంది, వినకపోయినా నేను ఇట్స్ ఓకే, ఆ ఇట్స్ ఓకే అన్న మంత్రాన్ని మనం జపం చేసుకోగలగాలి ఎప్పుడు. సో అంచేత ఇల్లాలు ఎలా ఉండాలి అన్నం కన్నా కూడా అసలు స్త్రీలు ఎలా ఉండాలి అంటే అది బెటర్ క్వశ్చన్. ఒక ఒక తత్వం, పురుషతత్వం, స్త్రీ తత్వం అని ఆకారంలో పెట్టారు. మనమేంటి ఈ ఆకారాల డిఫరెన్స్ చూసి స్త్రీ పురుషుడు అంటున్నారు, కానీ తత్వపరంగా చూస్తే మీ క్యారెక్టర్, మీ యాటిట్యూడ్ బట్టి స్త్రీ పురుషుడు, కానీ మీ ఆకారం బట్టి కాదు. అందుకే వనదుర్గా మంత్రం ఉంది, ఓం హ్రీం ఉత్తిష్ట పురుషి కిం స్వపుషి భయం మే సంవస్థితం ఎది శక్యం అశక్యం వా తన్మే భవతి సమయ సమయ స్వాహ దుమ్ హ్రీం ఓం అని మంత్రం. దాంట్లో పురుషి అన్న శబ్దం పడుతుంది. స్త్రీని పురుషి అని పిలుస్తారంటే బ్యూటిఫుల్ ప్రయోగం అది. అంటే ఆ స్త్రీకి అంత వీరత్వం ఉంది నకుల్ వనదుర్గకి. వనదుర్గ అంటే, ఏ వనదుర్గ పురుషి, నువ్వు స్త్రీవి కాదు, అంత వీరం ఉంది. కిం స్వభిషి, ఎందుకు పడుకున్నావు, నేను ఇక్కడ ఆపదలో ఉన్నాను, నన్ను రక్షించు. అది మంత్రం అర్థం అనమాట. కిం స్వభిషి అది మాటలే కదండి, అమ్మవారితో మాట్లాడుకోవడమే మంత్రాలు, అర్థమైతే మాటలు అది. సో అపురుషి అన్న శబ్దం అన్నది అలాగా. నేను మగవాడిగా ఆకారంలో ఉన్నా కూడా పుంసాం మోహన రూపాయ అంటారు రాముణ్ణి. ఆయన ఆకారం, రాముడు పురుషుడే, కానీ పురుషుల్ని కూడా మోహింపజేసే తత్వం ఆయనది. పురుషులు కూడా మోహం పడిపోయారు. అంత నిర్మాత్వం ఏమిటి, ఆ నవ్వు ఏమిటి, ఆ శాంతం ఏమిటి, ఆ ధర్మం ఏమిటి, ఇవి లక్షణాలు. ఆ లక్షణాలు ఎవరివి? స్త్రీవి. ఆ స్త్రీని చూసి పురుషుడు మోహపడిపోయాడు. అర్థమైందా? అంచేత స్త్రీ అంటే ఇల్లాలన్నాం కన్నా స్త్రీకి లక్షణం ఏంటి? ఇల్లాలంటే పెళ్ళైతేనే, పెళ్ళి అవ్వకపోతే స్త్రీయే కదా. ఆ స్త్రీ అన్నప్పుడు
ఇదంటే కొంచెం అత్యాసలా ఉంటుంది ఎలా చెప్తే, శాంతము, సహనము, క్షమ, ఓర్పు ఓకే. అండ్ సౌందర్యం. నేను అందంగా లేకపోవచ్చు, నా బాడీ, నా మాట అందంగా ఉండొచ్చుగా. అవును. దీన్ని మార్చలేను నేను, ఇది మారచ్చు. మారచ్చు. నా చూపు ఉమ్. ఒక్కసారి చూసేవాడిని పడిపోవాలి వాళ్ళు, అలా చూడొచ్చుగా. చూడొచ్చు. అంటే అంత కరుణతో నేను చూడగలగాలి, అంత ఆ, ఆ, చైతన్యంతో నేను చూడగలగాలి. ఈ లక్షణాలన్నీ కూడా స్త్రీత్వం, తర్వాత కారుణ్యం. అమ్మ కొడుకు దొంగాడైనా ప్రేమిస్తుంది, అవును. కానీ తండ్రి ఐఏఎస్ ఆఫీసర్ ఇతరే ప్రేమిస్తారు. సారీ, వాస్తవం గురుగారు. ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. సో ఈ లక్షణాలన్నీ పురుష లక్షణాలు. సో ఈ పురుష లక్షణంలో కూడా కరుణ ఉన్నవాడు ఉంటాడు, స్త్రీలో ఉన్న అహంకారం గై గైమని అరిచేవాడు, వాళ్ళు పురుషులే. అవును. స్త్రీ రూపంలో ఉన్న పురుషుడు, వీడు అదే పురుషుడు. మంత్రంలో ఇందాకున్నట్టు వీళ్ళు పురుష రూపంలో ఉన్న స్త్రీ. సో ఇవన్నీ ఇల్లాలు అని అనడం కన్నా కూడా స్త్రీ ఎలా, కేవలం స్త్రీయే కాదు, పురుషుడు కూడా ఉండాలి కదండి. ఏమీ చేయరు, కొంతమంది ఇళ్లలో పని చేయరు, ఉద్యోగానికి వెళ్ళరు, ఆర్యాబిడ్డని పట్టించుకోరు, ఇల్లు ఎలా గడుతుందో చూసుకోరు, వైట్ డ్రెస్ వేసుకుంటారు, చేతో సిగరెట్ పట్టుకుంటారు, టీ కొట్టు కూర్చుంటా. ఈ దేశం బాగుపడదండి. అసలు మోడీ గారు అలా చేయాల్సిందే కాదు. ఇక్కడ ఈ సంసారం ఉద్ధరించరా అంటే సహజంగా దొరుకుతున్నారు. వాస్తవం. అంచేత ఇల్లాలు ఎలా ఉండాలన్నా కన్నా అసలు స్త్రీ ఎలా ఉండాలి అంటే ఈ లక్షణం, చిరిగిన చీరైనా సరే చక్కగా కట్టుకోవాలి, అందంగా కట్టుకోవాలి. బొట్టు, కట్టు, నడవడిక ఇవన్నీ ఉంటే ఆవిడ ఇల్లాలే అవుతుంది. పెళ్ళవకపోయినా ఇల్లాలే. మీరు ఇల్లాలకి ఉండాల్సిన లక్షణాలని స్త్రీకి ఉండాలి. అది పురుషుడు దానికి తగినట్టు భరించేవాడు భర్త. సోక్రటీస్లా ఉండాలి పురుషుడు. ఆవిడ నీళ్లు వంపేసినా సరే, రాసుకున్న పుస్తకాల్లో నీళ్లు వంపేసినా సరే మాట్లాడకపోతే, ఏంటి మాట్లాడటం లేదంటే, ఇన్నాళ్ళు ఉరుమురు అనుకున్నాను, ఇప్పుడు వాన కూడా పడుతుంది అనమాట. ఇన్నాళ్ళు అరుస్తుంది. సో పురుషులందరూ సోక్రటీస్లా ఉండాలి, స్త్రీలందరూ ఈ లక్షణాలు ఉంటే అప్పుడు ఏ గుడికి వెళ్ళక్కర్లేదు, ఏ మణిద్వీపాలు పాడుకోక్కర్లేదు, అన్నీ అలాగా ఉంటాయి. అది సంకల్పం పెట్టుకోవాలి. అది జరుగుతుందా జరగదా అని కాదు, అట్లీస్ట్ ఎప్పుడైనా అప్పుడప్పుడు అలా ఉండాలి, అలా ఉండాలి. అలా నేను అలా చిన్నప్పటి నుండి అలాగే అనుకున్నాను. చెప్పాను కదా, యునిక్గా ఉండాలి అనుకోవడం, అది మనల్ని రక్షిస్తుంది. ప్రతి స్త్రీ అలా ఉండాలనుకుంటే వాళ్ళ జీవితాలు బాగుంటాయి. ఇప్పుడు ఇద్దరు అలా లేరు. ఎందుకు అనుకోవడం, ఉంటారు. ఈ ఈ వీడియో చూసాక డెఫినెట్గా ఉంటారు. ఆశ, ఈ ఆశ ఉండొచ్చు, అంతేగా గురువు గారు, ఈ ఆశ ఉండొచ్చు, తప్పలేదు. వస్తే And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.